ఆర్గానిక్ క్రీమరీ బై ఐస్బర్గ్ కొత్త స్టోర్ అయితే లాంచ్ అయిపోయింది. అది కూడా హిమాయత్ నగర్ లో నీలోఫర్ కేఫ్ పక్కనే అనమాట. సో కొంచెం చాయ్ తాగి మళ్ళీ గంట సేపు ఎక్కడైనా ఎంజాయ్ చేసి మళ్ళీ వచ్చి ఇక్కడ ఐస్ క్రీమ్ తినొచ్చు, లేదా ఇక్కడ ఐస్ క్రీమ్ తిని పక్కన కూడా చాయ్ తాగొచ్చు అనమాట. అండ్ బిజినెస్ అనగానే ఒక మార్క్, ఒక ఇది క్రియేట్ చేశారు నీలోఫర్ కే ఫౌండర్ బాబురావు గారు. సో ఎంతో మంది ఫ్యాన్స్ ఉన్నారు. ఏ జనరేషన్ ఉన్నా కూడా ఆయన మాటలు నచ్చుతూ ఉంటాయి. ఎందుకంటే ఇప్పుడు నవేడేస్ జనరేషన్స్ అందరికీ తెలుసు ఎలా ఉంటున్నారు, ఏం చేస్తున్నారు అని చెప్పేసి. బట్ ఆయన జర్నీ మన అందరికీ ఇన్స్పిరేషన్ అనమాట. ఈ రోజు మన స్టోర్ విజిట్ చేశారు, ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే. సార్ నమస్తే. హ్యాపీ దసరా. హ్యాపీ దసరా. సార్ యాక్చువల్లీ ఐస్ క్రీమ్ ఎప్పుడైనా తిన్నారా? అంటే మీ రోజుల్లో, అప్పటి రోజుల్లో, మా తాతకాలం రోజుల తర్వాత పుల్ల ఐసులు ఉండేవి. మీ రోజుల్లో ఈ ఐస్ క్రీమ్లు ఎలా ఉండేవి? మీకు అసలు ఐస్ క్రీమ్లు అంటే ఇష్టమా? అప్పుడు ఐస్ క్రీమ్ అంటే వేరే చేయితోని చేస్తుండే, చేయితోని అది నాకు తెలుసు ఐస్ వేసి ఐస్ క్రీమ్ చేస్తుండే ఆ టైంలో. నేను ఇప్పుడు ఆర్గానిక్ క్రీమరీ అని కొత్తది ఓపెన్ చేసిండ్రు, ఇలా ఇండియాలో ఫేమస్ ఉన్నది. అదే నా నీలోఫర్ హోటల్ పక్కనే పెట్టిందంటే ఆలోచన చేయొద్దా, వాళ్ళ ఎంత పెద్ద మైండ్ ఉన్నది. నీలోఫర్లా లేదన్నా కానీ 20,000 మంది వస్తారు, దానిలో ఒక 1% వచ్చినా కానీ చాలా అని పెట్టేసిండు వీళ్ళు. ఆలోచన చేసిండు, సక్సెస్ గ్రాండ్ అవుతుంది. నాకు ఐస్ క్రీమ్ అంటే నాకు ఇష్టమే, కానీ ఆర్గానిక్ ఐస్ క్రీమ్ అంటే ఇంకా నాకు ఎక్కువ ఇష్టం. అంటే హెల్త్కి మంచి. కానీ ఇది చాలా నేను ఇలా చూసిన సిట్టింగ్ కోసం, పిల్లలు ఆడుకునేటందుకు మంచిగా, పిల్లలు ఎక్కడైనా అక్కడ పోయిదాం ఐస్ క్రీమ్ తినడానికి ఆడేటందుకు ఉన్నది అని కావాలని ఉన్నది. అదే మళ్ళీ అంబియన్స్ అని బాగానే ఉన్నది. ఇంకా ఈ ఏరియాలో యంగ్ స్టార్స్ ఎక్కువ ఉన్నారు, దానివల్ల ఈ ఐస్ క్రీమ్ షాపు మంచిగా నడుస్తుందని నాకు నమ్మకం. ఒక నీలోఫర్ ప్లస్ కాక ఇక్కడ యంగ్ జనరేషన్ ఎక్కువ ఉన్నారు, కాలేజ్ పిల్లలు ఎక్కువ ఉన్నారు. దానివల్ల ఇవాళ కాలేజ్ పిల్లలు ఐస్ క్రీమే తింటారు, చాయ్ తక్కువ కానీ ఐస్ క్రీమ్ ఎక్కువ. బాబురావు సార్, యాక్చువల్లీ ఏంటంటే సుహాస్ గారు ఫౌండర్ ఆర్గానిక్ క్రీమరీ బై ఐస్బర్గ్ అని చెప్తూ, ఇప్పుడు మీరు మీ మనవళ్ళకి ఏం చెప్తారు? ఐస్ క్రీమ్ తినొద్దు, చిన్న పిల్లలకి పెట్టద్దు, కొంచెం హెల్త్ ఇష్యూస్ అయితే తినొద్దు అంటారు. ఆయన ఓపెన్ ఛాలెంజ్ చేస్తాడు, 100% ఆర్గానిక్, మా ఐస్ క్రీమ్ వల్ల మీకు ఎటువంటి ప్రాబ్లం లేదు, అందరూ తినొచ్చు అంటే అలా ఆర్గానిక్ ఐస్ క్రీమ్ అన్నాక మంచిగా ఏమనిపిస్తే డాక్టర్కి అడిగినా కానీ ఒరిజినల్ ఆర్గానిక్ ఉన్నది అని అడుగుతాడు. అడిగినాక మాకైనా పిల్లలకి అంటే ఐస్ క్రీమ్ తినచ్చు, అది ఒక హోప్ ఉంటుంది. వేరే ఐస్ క్రీమ్ తింటే ఆర్గానిక్ ఉండదు. ఇక్కడ ఆర్గానిక్ పాలు ఉన్నది, ఆర్గానిక్ అన్ని వస్తువులు ఉన్నాయి. దానికోసం 100% నేను మార్క్ ఇచ్చేస్తున్నాను. మీరు ఐస్ క్రీమ్ తింటారా అసలు? ఇప్పుడు టేస్ట్ చేస్తారా? కింద ఎలా అనిపించింది? ఫ్లేవర్స్ బాగుందా? టేస్ట్ చేసినా కానీ ఆర్గానిక్ అంటే 4-5 తిన్నాను నేను. 4-5 తిన్నారు. ఆర్గానిక్ లేకుంటే ఒకటే తింటుండే. అంటే ఏ ఫ్లేవర్ బాగా ఇష్టం మీకు? చాక్లెటా లేదంటే వెనిలా? నేను ఎక్కువ జామున్ తింటా, బాగున్నా. కాలా జామున్ అది ఎక్కువ తింటా, చాలా బాగుండేది. మళ్ళీ నేను వెనిలా తింటా. ఈ రెండు ఐస్ క్రీమ్, వేరే ఫ్లేవర్ అంటే నాకు ఇష్టం ఉండదు, కానీ అన్ని ఫ్లేవర్లు చూసినా బాగానే. ఆర్గానిక్ అన్నాక తినబుద్ధి అయింది. ఓకే ఓకే సార్, అప్పట్లో పుల్లైసులు తింటారా? ఏం తినేవాళ్ళు పుల్లైసులు మీ రోజుల్లో? మీ రోజుల్లో పుల్లైసులు వచ్చాయి, అది తింటుండే ఫస్ట్. ఇప్పుడు ఈ టైంలో పుల్ల ఐస్ క్రీమ్ పోయింది, మళ్ళీ కార్లో కూర్చుండి తినచ్చు, మధ్య ఎక్కడైనా కొంచెం పోవచ్చు. ఇంకా మొదలు పుల్ల ఐస్ క్రీమ్ ఉంటే అది ఎక్కడైనా కొంచెం పోవాలంటే కష్టం ఉండేది. ఇప్పుడు 1 కిలోమీటర్ 2 కిలోమీటర్ ఈ ఐస్ క్రీమ్ కొంచెం పోవచ్చు, అట్లా ఫెసిలిటీ ఉంది. ఫైనల్గా మిమ్మల్ని ఇబ్బంది పెట్టినా ఒకసారి ఇక్కడికి రండి. మన ఆర్గానిక్ క్రీమరీ బై ఐస్బర్గ్లో ఏంటంటే యాక్చువల్లీ మనం ఫ్లేవర్స్ ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటాం, ఒక్కొక్కరికి ఒక్కొక్క ఫ్లేవర్ ఇష్టం కదా. ఇక్కడ 3 ఫ్లేవర్లు పెట్టా, ఇది మీకు బాగా దగ్గరగా ఉండే ఫ్లేవర్లు, మీరు గుర్తుపట్టేస్తారు. ఫస్ట్ ఇది టేస్ట్ చేయండి, ఇది ఏ ఫ్లేవరో చెప్పాలి, టాస్క్ అనమాట. ఇప్పుడు అంటే మీరు చాయ్ పత్తి ఎక్కడ కొన్నారో చెప్పేస్తారు కదా చాయ్ తాగిన తర్వాత, అట్లా పల్పీ కూడా ఉంది, దాన్ని కూడా టేస్ట్ చేయొచ్చు, మీకు క్లూ అనమాట అది. ఏమనిపిస్తుంది? ఇది సీతాఫలం ఇష్టమేనా మీకు? ఇది ఒక్కటే అండి ఫైనల్గా. ఇది పల్ప్ తింటే మీకు అర్థమైపోద్ది అసలు ఏ ఫ్లేవర్ ఏంటని. జామున్, కనిపెట్టేశారు. ఇది నేరేడు పండు తెలుగులో. బాగుందా? ఓకే, ఇది ఫైనల్గా మ్యాంగో. ఇది మిమ్మల్ని ఇబ్బంది పెట్టను, బట్ ఎలా ఉందో టేస్ట్ చేసి చెప్పండి. ఎలా ఉంది సార్?
బాగుంది. మ్యాంగో అంటే ఇప్పుడు సీజన్ లేకున్నా కానీ మ్యాంగో ఫ్లేవర్ బాగుంది. ఓకే డన్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. మీ బ్లెస్సింగ్స్ ఇచ్చారు, అట్లాగే ఈరోజు విజిట్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్. ఇంక ఇబ్బంది పెట్టరు. ఎస్, చాలా మంచి మంచి ఫ్లేవర్స్ ఉన్నాయి. ఆర్గానిక్ క్రీమరీ బై ఐస్బర్గ్ వచ్చేసేయండి. పక్కనే కేవ్ కూడా ఉందన్నమాట. అక్కడికి వెళ్ళిన వాళ్ళు ఇక్కడికి రండి, ఇక్కడ ఉన్న వాళ్ళు అక్కడికి వెళ్ళిపోవచ్చు అనమాట హ్యాపీగా.